అలా ఎలా ఉందని చెప్తామమ్మా అక్కడ మొత్తం ప్రజల ఫ్యాన్స్ అంతా మొత్తం ఉర్రూలో పోతున్నారు. మొత్తం సినిమా మాత్రం ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. విజయ్ దేవరకొండ గారు నిజంగా చెప్తున్నా, ఆ భగవంతుడు దయ వల్ల మీరు అన్ని దేవుని ఆశీర్వాదాలు ఉంటే మీరు నిజంగా చెప్తున్నా, మీరు మంచి పెద్ద హీరో కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. పెద్ద స్టార్ కావాలి అంటే నువ్వు ఒక్క మాట అన్నావన్నా, నేను ఉన్న రోజులు నేను ఏదైనా పబ్లిక్కి హెల్ప్ చేసిపోతాను చూసినావా, అది నాకు అక్కడ నచ్చిందన్న. అంటే సినిమా ఇండస్ట్రీ పక్క పెట్టాయి, నేను ఉన్న రోజులు పబ్లిక్ ఏదైనా సేవ్ అయ్యేస్తా అన్నారు చూసినావా. నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ అన్న. ముందుగా చెప్పంటే కింగ్ ఆఫ్ సినిమా ఇది ఒక పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్. మన సత్యదేవ్ అన్న, మన విజయ్ దేవరకొండ అన్న ఈ సినిమాలో ఒక డిఫరెంట్ యాంగిల్ లా కనిపిస్తాడు. ఎక్కడ కూడా మనకు తగ్గకుండా సత్యదేవ్ గారు ఒక అన్న క్యారెక్టర్ ఎలా వేయాలనో, మనకు ఒక తమ్ముడు ఒక అన్న అంటే ఒక ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో అనుబంధం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తాం. ఒక అన్నను ఎలా కాపాడుకోవాలో, ఎలా పోవాలో ఒక దాటి వెళ్ళిపోయి మళ్ళీ అన్న కోసం పోతాడు. హ్యాట్సాప్ అన్న. నిజంగా చెప్తున్నా, ఒక అన్న అంటే ప్రేమ అంటే ఎలా ఉండాలో చూపించినా సూపర్ చేసినావు యాక్టింగ్. ఇక్కడ పోలీస్ క్యారెక్టర్ మాత్రం ఇరుగా తీసేసినావు, ఎక్కడ కూడా బోర్డు లేకుండా. అనిరుద్ధ్ గారు మ్యూజిక్ నిజంగా చెప్తున్నా, మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసినావు. మ్యూజిక్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. మ్యూజిక్ మాత్రం దుమ్ము లేపేసినావు. మ్యూజిక్ మాత్రం ఈ సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా, ఇది నిజమవుతుంది తెలియదు. ప్రెస్ మీట్ లో మాత్రం ఎంత సక్సెస్ఫుల్ అని చెప్తారు. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమాకి ఫ్యాన్స్ అంతా నిజంగా చెప్తున్నా పెద్ద పండుగ చేసుకుంటారు. ఈ సినిమా మాత్రం ఇంకేం చెప్పట్లేదు, బ్లాక్ బస్టర్. ఆల్ ఆఫ్ యూ టీమ్ సక్సెస్ఫుల్. హీరోయిన్ చాలా బాగా చేసింది. అంటే గతంలో తీసుకునే ఒక మన మాస్ మహారాజా దగ్గర చేసిన యాక్టింగ్ కి ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది ఆమె. అంటే రవితేజ పక్క చేసిన యాక్టింగ్ వల్ల మా దేవరకొండ పక్క చేసినందుకు చెప్తున్నా హ్యాట్సాప్. మస్తు యాక్టింగ్ చేసిరు మీరు మాత్రం, ఎక్కడ కూడా తగ్గలేరు. ఎక్కడ కూడా యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసేసారు మీరు. నిజంగా మీరు ఒక మంచి స్థాయిలోకి వెళ్తారు. మళ్ళీ ఒక ఇలియానా ఎలా పోయిందో మా అప్పట్లో మళ్ళీ ఒక టాప్ లెవెల్లో వెళ్ళిపోతారు మీరు. పోవాలని ఆల్ ద బెస్ట్ అండి, సక్సెస్ఫుల్ కావాలని. ఇక్కడ గౌతమ్ డైరెక్టర్ గారు కూడా, సార్ ఇలా మీరు తీసినారు కాబట్టి ఇలా ఇంత పెద్ద సక్సెస్ అయిన సినిమా, ఆల్ ద బెస్ట్ సార్ అనా. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నా, స్క్రీన్ ప్లే తీసుకున్నా, అంటే మనకు కష్టపడ్డారు బాగా. అందరు కష్టపడ్డారు. ఒక హీరో గారు కానీ అందరూ, ఒక డైరెక్టర్ గారు కానీ, ఒక మన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కాడికి ప్రతి ఒక్కరు కష్టపడ్డారు కాబట్టి ఇలా సినిమా అంతా బాగా వచ్చింది. కొంతమంది నచ్చకపోవచ్చు కానీ సినిమా మాత్రం అర్థం చేసుకోవాలి. అన్న తమ్ముళ్ళ సినిమా అంటే ఏందో సినిమా వస్తే తెలుస్తుంది. ఆల్ ఆఫ్ యూ టీమ్ సక్సెస్ఫుల్, సూపర్. మనకు అనిపించాలి కదా ఫస్ట్, మన మీద మనకు నమ్మకం ఉంటే మనం ఏమైనా చెప్పగలుగుతాం. మనకే నమ్మకం లేదు కదా, అవునా కదా. ఇప్పుడు ఫస్ట్ నా మీద నాకు నమ్మకం ఉంటే అవతల వానికి చెప్తా. ఇప్పుడు నేను ఇక్కడ బాగా వచ్చింది మేడం, నేను బిర్యానీ తిన్నా బాగుందని నాకు చెప్తే నేను నీకు చెప్తా, నేను బాగుందని చెప్పేసి. నాకే క్లారిటీ లేదు, నీకెట్లా చెప్తా నేను? నాకు క్లారిటీ లేదు, నీకు చెప్పినా నువ్వు పోతావు, తింటావు, నన్ను తిడతావు. హెవీగా ఉందన్న, హెవీగా ఉంది. మార్పులు ఇంకేం చేసాం లేదు, అది బాగా సీరియస్ గా తీసుకొని పోయండి. బాగా సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. హీరోయిన్ పెట్టింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే రొమాంటిక్ బాయ్ అన్న, అవునా కదా. ఆ హీరోయిన్ కి ఇద్దరికి మధ్యలో ఒక సాంగ్ లేదు, అది లవ్ లేదు, ఏది లేదు, ఏ సాంగ్ లేదు. నాకైతే కనిపించలేదు. లేదన్న, లేదు. దేవర స్టైల్ ఉంది, అర్జున్ రెడ్డి సినిమా లాగా లేదు. దేవర సినిమా లాగా ఉంది. అందులో ఉన్న సముద్రమే ఉంది, అందులో ఉన్న పడవలే ఉన్నాయి, అందులో ఉన్న ఆదివాసులే ఉన్నారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు పబ్లిక్ ఏం చేస్తారంటే చూసింది చూడరు, కొత్తది కావాలి వాళ్ళకి. నాకైతే నచ్చలేదన్న. ఆయన ఫ్యాన్స్ నచ్చితే ఇట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది. రేటింగ్ నేనేం చేయను. అమ్మ తోడు కొండన్న నీకు పెద్ద దండవన్నా. కొండల్లో బండల్లో కండలు పెంచి, కండని బండలాగా పెంచి నీ గుండెని రాతి గుండెని చేసుకుని ఈ సినిమా తీసేవే. మా జనాల కోసం ఈ సినిమా తీసావు నువ్వు. ఏం కావాలి నీకు ఈ సినిమాలో? ఆపేయండి, ఇంకా నెగిటివ్ ట్రోల్ ఆపేయండి. సినిమా గురించి తక్కువ చేయొద్దండి దయచేసి. సినిమా చూడండి. సినిమాలో విజయ్ దేవరకొండ కండలు పెంచి గుండు చేసుకొని, కొండన్నా గుండు కొట్టుకొని నువ్వు సినిమా చేస్తుంటే ఆ పాటలు కానీ, ఆ డ్యాన్సులు, ఆ ఫైట్లు, ఆ రొమాన్స్ కాపాడాడంతే. 7 గంటల వాడు కాపాడేశాడు. దేవుడు ఉన్నాడు. కష్టపడే వాళ్ళకి దేవుడు ఉన్నాడు. మానుకోవాలంతే. ఆ ఆలోచన మానేయండి, మీ బుర్రని మార్చండి. ఫ్లాప్ అనే వాళ్ళు చెప్పేదలా ఒకటే. ఏం కావాలి నీకు? డ్యాన్సులా?
తీసుకో, ఫైట్లా పెరుక్కో, రొమాన్స్ లా లాక్కో. వస్తుంది ఉండు, చెప్తా, వస్తుంది ఉండు. డైలాగ్ చెప్తా డైలాగ్ చెప్తా. నేను చేస్తా ఇప్పుడు డైలాగులు, నేను చెప్తా, డాన్సులు నేను చేస్తా. సినిమాని ముట్ట ఊడిపోయేది. ఇంకో ప్రతి సినిమాకి కింగ్డమ్ సినిమా ఇప్పుడే కింగ్డమ్ సినిమా పయ్యా 1,00,000 కోట్లు పోయా. నిజంగా 1,00,000 కోట్లు పోయా. చూడపోయా నా చెవుల, మా అమ్మ చూడిపోయా సినిమా. నేను బాను